అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోతే 2 మూతలు బిడ్డకు పోసింది. ఇక పోసిన తర్వాత ఇక బిడ్డ ఏమో తమ్సాప్ ఉందేమో అని తాగింది. ఎక్కువ తాగిన తర్వాత ఇక మళ్ళీ అమ్మాయి ఇంట్లో కక్కుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో కక్కిన తర్వాత బయట వెళ్ళకుండా ఇద్దరు పిల్లగానికి తలుపు వేసుకొని లోపల బేడం వేసుకొని బకెట్లో ఉంది, మన కార చుట్టలు పెట్టే బకెట్లోనో కక్కుతుంది. అన్ని మూత వేసి దాచింది పైన, మాకు ఆవుపడకుండా దాచిన తర్వాత పిల్లలు ఇక తడపడ చేసి బయట వెళ్ళకూడదంటే వాళ్ళ నాన్నమ్మను వాళ్ళు మేమందరం ఉన్నప్పుడు కాళ్ళ మీద కింద ఎగిరి మన చేపలు పడినట్టు ఎగిరి పడతారు, కక్కుతున్నప్పుడు ఇక ఏంది అసలు ఇది తానికి పోస్తే ఎర్రగా రావాలి, ఇది పచ్చగా రావటం దీనివల్ల అని చూస్తే ఇక అసలు సోయి లేకనే పడ్డారు కింద. తర్వాత ఇక ఇక్కడ అక్కడ తిరిగి ఇక రోడ్డు మీద ఎగురుతారు, ఇక బయట ఎగురుతారు అని అంటే నేను ఏం పోయాలని తర్వాత మళ్ళీ తల్లి తెలియకుండా మళ్ళీ లేచి నా పిల్లగానికి ఎవరో ఇది చేసిరు ఏదో చేసిరు దెబ్బ మాట్లాడకుండా మోతుకుంటుంది ఇంట్లోనే. ఆమె మోతుకొని ఇక నేను ఏం చేయాలి, నేను పోయలేదా అని పిల్లగానికి వేసుకొని మేము వెళ్ళిపోయేసరికి అమ్మాయి నా బిడ్డ ఉంది, నా కొడుకు అంది, జాలితోటి పోట్లే, నేను పోను, వాళ్ళు పోని ఇక మాకు అవసరం లేదు అని ఇక ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా పోట్లే. హాస్పిటల్ కూడా బాబాయ్ను ఇక ఇద్దరు బాబాయ్లు వేసుకొని పోయారు ఖమ్మం హాస్పిటల్లో పోయిన తర్వాత ఏమన్నారంటే ఇక హాస్పిటల్ వాళ్ళు సీరియస్గా అయినప్పుడు ఏం దాగిర్రా గిట్ట మందు గిట్ట ఏం పోసిర్రా, ఏం పచ్చగా పడుతుంది, మరి ఇది తానికి లెక్క లేదు, తానికి తాగితే ఏం కాదు, ఇది మందు లేక అవపడుతుంది అని ఎక్స్రేలు చూపిస్తే నేను ఏం పోయలే అని మాట్లాడకుండా ఇక పిల్లగానికి వదిలిపెట్టి పారిపోయింది. పారిపోయిన తర్వాత మేము అందరికి పోతే వాళ్ళందరూ అట్నే ఉంటే మా మీద దాడి చేసిరు వాళ్ళు. ఎందుకంటే మేము ఎందుకు పోసినాం మా నటిస్తారు, ఇక మా చెల్లెకు మందు మీరు దాపిచ్చిరు, మా పిల్లగాని మేము అని వాళ్ళ అన్న వచ్చి మా మీద ఇక కలబడ్డారు. కలబడ్డిన తర్వాత ఇక ఇంట్లో తీసుకొని ఆ డబ్బా తీసుకుపోయినప్పుడు అన్న డాక్టర్కి చూపిస్తే అన్ని కరెక్ట్ అని అంబర్చే ఈ బతకరు పిల్లలని హైదరాబాద్ రాసిన తర్వాత ఇప్పుడు కూడా ఆడనే సీరియస్గా ఉన్నారంటే అదే కక్కుడు ఇక అమ్మాయికి అయితే నమ్మకం లేదని అంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.